ఈరోజు మనం చిట్టినాడు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: 3 పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 4 టేబుల్ స్పూన్ లేదా ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోండి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, కొత్తిమీర, 2 టమాటాలు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ మీకు రుచికి సరిపడా కారం, 1/2 కేజీ చికెన్ తీసుకోండి. ఇప్పుడు మనం చిట్టినాడు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, ఈ చికెన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకుందాం. దానికి కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు కొంచెం తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూను తీసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి. తర్వాత బాగా నానిన తర్వాత తీసుకొని కూర తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ధనియాలు, చెక్క మొగ్గ, జీలకర్ర, కందిపప్పు, అన్నీ వేసుకొని వేయించుకుందాం. దోరగా వేయించుకుందాం. కందిపప్పు కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించుకుందాం దోరగా. ఇప్పుడు ఇది వేగింది కదా, దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకున్నాం. ఇవి కూడా లైట్గా వేగాలి. తర్వాత టమాటా కట్ చేసుకున్నాం, ఒక టమాటా వేసుకుందాం. ఇది కూడా లైట్గా వేగనివ్వాలి. ఇవి ఇప్పుడు వేగాయి కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని నేను దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పచ్చిమిర్చి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి
ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇవి ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే బాగా వేగాయి కదా. దీంట్లో కరివేపాకు, మనం ఇందాక ముందుగా ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా వేద్దాం. ఈ టమాటా కూడా బాగా వేగనిద్దాం. టమాటా కొంచెం మగ్గనిద్దాం. టమాటా కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత మనం ముందుగా ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా కలియబెట్టండి. బాగా కింద ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలియబెట్టి ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది బాగా కలియబెట్టాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది మగ్గింది కదా. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్, మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీనిలో వేద్దాం. బాగా కలిసేటట్టు, ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలియబెట్టండి. ఇందాక నేను మీకు మిరియాల పొడి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. చిట్టినాడంటేనే మిరియాలు యాడ్ చేస్తాం. మిరియాల పొడి వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలియబెట్టండి. బాగా కలియబెట్టాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. వాటర్ పోసాం కదా, దీన్ని నేను సాల్ట్ వేయడం లేదు. ఇందాక నేను మ్యారినేట్ చేసిన దాంట్లో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ వేయలేదు. టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చికెన్ సగం ఉడికింది కదా, దీంట్లో బిర్యానీ ఆకు వేద్దాం. వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి
చూద్దాం. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చిట్నాడి చికెన్ రెడీ అయ్యింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.